ప్రార్థన జై చేద్దాం. మహారాజుకు జై. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహాభ్యో నమో గురుభ్యః. సర్వోపప్లవరహిత ప్రజ్ఞానగణ ప్రత్యగర్తో బ్రహ్మైవాహమస్మి అహం పదార్థరహితః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తి నమః. బృహద్వాదిత్య సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిజం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచల పూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పూర్ణయార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పుల్లయార్య పుత్రరత్న మహాగురుం కృష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాళాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం వెంకటదాసార్యం గురుం భజే. ఆత్మానాత్మదయాతీతం అచల తత్వోపదేశికాం శ్రీ హంసాతీత వెంకటపార్య సద్గురుభ్యో నమో నమః. జై సద్గురు ప్రో మహారాజుకు జై. తెల్లవారెను మోహతిమిరం బెల్లబాయను జ్ఞాన హృదయం బల్ల ప్రబలం బాయతను మను చెల్ల శిరమాయన్ ఆత్మా కొనవే. మూడు గ్రాములు మునిగిపోయెను ఏడు దాతోలెను కబట్టెన్ ఏడ ఏమియో లేకపోయెను ఎరిగి మేల్కొనవే. ఆత్మా మేలో కొనవే. అష్టతనవులు అడవి బట్టెను అష్టమదములు అమిగమనిగన్ కష్ట సుఖములు కాంచదీరెను ఘనత మేల్కొనవే. ఆత్మా మేలో కొనవే. అష్టపకృతులాటలుడిగెను అష్టపాశముల పుడే వీడెను ఇష్టమేమియు లేకపోయెను ఇప్పుడే మేల్కొనవే. ఆత్మా మేలో కొనవే. వాసనాత్రయ మొదలిపోయెను ఈసనాత్రయమిప్పుడే వీడెను విన్నదేమియు లేకపోయెను వేగ మేల్కొనవే. ఆత్మా మేలో కొనవే. సాగరంబులు చెప్పుడుడిగెను వాద భేదము వదలిపోయెను నాదమెప్పుడు నత్యమాయను నయము మేల్కొనవే. ఆత్మా మేలో కొనవే. మండలంబులు మమత మాన్యను కుండలి తలి కోలిపోయెను పండు వెన్నెల భావమాయను బరగ మేల్కొనవే. ఆత్మా మేలో కొనవే. మనసు బుద్ధియ మరల జనియను మానిపోయెను జనన మరణ మమత ఏమియు లేకపోయెను మరియు మేల్కొనవే. ఆత్మా మేలో కొనవే. గురుడు శిష్యుడే కమాయను కులము గోత్రము లేకపోయెను
కొడి ఎడమ సమమాయను గురు తెరుకబాయన్ ఆత్మ మేలో కొనవే పరశురాముని సీతారాముల భజన నిత్యము చేయుటాయ బాగుగా సమ్మ భావము బయలులో లేదాయన్ ఆత్మ మేలో కొనవే జై సద్గురు మహారాజుకు జై. జై సద్గురుదేవ్. జై గురు. అందరికీ జై గురు. నడదాస్ రాలేదు అసలు. ఎక్కడి వరకు పోయినో మరి దీంట్లో పేజీ చూసుకొని చెప్పగలిగే వాళ్ళు. ఎవరైనా రింగ్ చేస్తుంటే వెంకటదాస్కు వచ్చు లైన్లోకి. సార్ నేను చేస్తాను. ఎన్నో పేజీ వరకు అయింది. అన్న జై గురుదేవ. జై గురప్ప. ఏ పేజీలో అనేది గుర్తుపెట్టుకోకపోవడం వల్ల ఎవరు కూడా చూసుకున్నట్లేదు. మరి వాళ్ళు కూడా బుక్కులు ఉండేవారు ఎవరి దగ్గర. పదో పేజీ అన్న. పదోదే. 10వ పేజీ. 10వ పేజీ అయితే పైనుంచి అంటే విశేషమైనటువంటి అంతరిక సాధన. మ్యూట్ చేసుకోండి. జై గురుదేవ. అందరికీ జై గురు. గురు పరంపరకు జై. విశేషమైనటువంటి ఆంతరిక సాధనల నిరంతరాయం కాదు, నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటారు. 10వ పేజీలో ఎప్పుడు లేదు. ఏడుంది అది? 10వ పేజీలో అంటే యువతల దీంట్లో ఇది నిర్వాణ షట్కంలోనే మరి అక్కడ 21,600 సార్లు శ్వాస అని ఉంది చూడు పై పేర్లలోనే. అది అయిపోతానే విశేషమైనటువంటి అంతరిక సాధన అనేది అంతా మొదలైంది.
అటు పైనుంచినే, కింద నుంచి కాదన్న. పూర్తి పైన కింద యువతల 9వ పేజీ నిలిపేసినాం కరెక్ట్ గా. మనసులో ఒక ఆలోచన చేయాలి. వెంటనే ఏం చేయాలట? నువ్వు ఆగాలి, విరమించి ఏం చేయాలట? చిదానంద శివోహం శివోహం అని జపం చేస్తూ ఉండాలి అనేది ఉంది అంతకుముందు పేజీ పేర. అటు నుంచి నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటారు. అదే. సరే. కాబట్టి నడిచే దేవుడు చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటే ఎవరు అంటే ఆయన నడిచే దేవుడిని ఎందుకు అన్నారు అని అంటే, మన అద్వైతంలో కంచిపీఠంలో ఆయన ఇప్పుడున్నటువంటి ఆయన కంటే ముందు ఇప్పుడుండే ఆయన శంకర విజయేంద్ర సరస్వతి, ఈయన కంటే ముందు విజయేంద్ర సరస్వతి ఉండేవాడు. జయేంద్ర సరస్వతి, ఆయన కంటే ముందు చంద్రశేఖరేంద్ర సరస్వతి ఉండేవారు. ఆయన ఆ విధంగా అనడానికి కారణం ఏమిటంటే, మనసా వాచా కర్మణ ఆయన అంత ఆ స్థితిలో ఆయన దాంట్లో ఏ రకమైనటువంటి అంత పెద్ద పీఠానికి తాను అధిపతిగా ఉన్నా కూడా, ఇప్పుడు ఉండే వాళ్ళు ప్రభుత్వం ఇచ్చినటువంటి భారతదేశంలో ఎక్కడికి పోయినా వాళ్ళకి ఒక కేంద్ర మంత్రి స్థాయిలో ఎవరైనా వెళ్తే ఏ రకమైన ప్రోటోకాల్ పాటించాలో పాటించాలనే ఆదేశాలు ఉన్నాయి. ఏ కలెక్టర్ అయినా ఎక్కడ పోయినా కూడా దేశంలో 29 రాష్ట్రాల్లో కూడా, ఆ రాష్ట్రానికి సంబంధించకుండా పోయినా కూడా, చైనా బార్డర్లోకి పోయినా కూడా అట్లాంటి అధికారాలు, అట్లాంటి గుర్తింపు, అట్లాంటి అంత ఇది ఉంది ఆ సంస్థకి. ఆ సంస్థలో అంత నిబద్ధతగా, అంత నిర్వికారంగా, అసలు చెప్పులు కూడా వేసుకోకుండా ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడు కూడా అంత నిజాంతరము ధ్యాన స్థితిలో ఉండి ఎవరైనా అడిగితే వాళ్ళకి చెప్పడానికి తప్ప ఏ రకమైనటువంటిది చేయలేదు ఆయన. అంత గొప్పగా కీర్తించబడడానికి కారణం ఆయన వ్యవహారంలో ఒక్క క్షణం కూడా అన్ని విషయాలు దీంట్లోకి పోలే. ఆయన నడిచే దేవుడిని పిలిచారు అందరూ. అనేక మంది దేశాధినేతలు లాంటి వాళ్ళు కూడా ఆయన ప్రయత్నం చేశారు. ఆయన ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. అసలు ఎప్పుడూ ఆయన ధ్యేయం ఏందో దాంట్లోనే ఉండేవాడు. ఇప్పుడు రకరకాలుగా ఒక సామ్రాజ్యానికి రాజుల్లాగా ఉన్నారు ఇప్పుడు ఉండేవాళ్ళు. అట్లా పీఠాధిపతి, అది గొప్ప పీఠాధిపతి అయినప్పటికీ కూడా అంత నిష్టగా ఉన్నాడు ఆయన. ఆయన వాక్ అంటే ఏందొస్తే జరిగిపోయేది. అట్లాంటి మహానుభావుడుగా గుర్తించారు అందరూ ఆయన్ని. అట్లాంటి చంద్రశేఖరేంద్ర సరస్వతి అంటారు. జపము అనే సాధన ఎంత విశిష్టమైన సాధన అంటే, అది నీ పార్థివ శరీరాన్ని కూడా విడిచిపెట్టదయా అని, వదిలివేయబడిన శరీరం కూడా పవిత్రమై తోచేట్టుగా చేయగలిగేటువంటి సమర్థవంతమైన సాధన, సమర్థవంతమైన జపం, అంతరిక జపం లోపల చేస్తూ ఉండేవాడు నిరంతరము. ఆ విధంగా నిరంతర జపశీలి అయి ఉండేవాడు ఆ చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు. అట్లుండేవారు. అట్లేం చేయాలి? అట్లంటే 21,600 సార్లు శ్వాస తీస్తూ ఉన్నావు. ప్రతి శ్వాసకి జపం చేయి, శ్వాసతో సమంగా జపం చేయి. ఆ శ్వాసతో సమంగా నిరంతరం అదే భావనలో ఉండు. ఒకవేళ ఈ నిద్రపోయినప్పుడు నువ్వు చేయలేవు, కానీ ఊపిరైతే ఆడుతూ ఉంది, నువ్వు ఆ భావంతో ఆ ధ్యాన స్థితిలో పడుకుంటే అయిపోయాయి. ఇక అది ఊపిరి నీకు నీవే తెలియకుండా అయిపోయినప్పటికీ ఆ గాలి ఏం ఆడుతూ ఉంటుంది. ఆ కలత అనేటివి ఏదీ లేకుండా ఉన్నటువంటి స్థితిలో నిద్రపోతాం. విశేషమైనటువంటి అంతరిక సాధనలని నిరంతరాయం చేయాలి. ఆ రకంగా మానవుడు ఎదగాలి. ఇలాంటి స్థితిలో నువ్వు గనక తన్మయత్వం చెంది లయింపజేసేటటువంటి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం కలిగిన వాడివై ఉండాలి. ఈ మానవుడు ఈ విశేషమైనటువంటి అంతరిక సాధనలు చేస్తూ ఉండి ఎదగాలంటే ఎలాంటి స్థితిలో నువ్వు తన్మయత్వం చేయాలంటే, లయింపజేసేటువంటి స్థితిలో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం కలిగిన వాడివయ్యి, ఆ కలిగిన వాడివి కూడా వాటిని లయింపజేసే. ఇప్పుడు వీటికి వేరే తోచే అవకాశం, ప్రపంచం కనబడే అవకాశం లేదు. వేరేటివి తోస్తున్నాయంటే
అంతరంగికంగా నువ్వు సాధన ఏమీ చేయకు, సాధనలో లేవు, బాహ్య విషయాల లేక తాదాత్మ్యం చెందినావు అని అర్థం. బాహ్య విషయాలని తోస్తున్నాయి అంటే నీ మనసులో మనసు ఆలోచన అది చేస్తోంది, ఇక్కడ దీంట్లో లేదు అని తన్మయత్వం దీంట్లోకి చెందలేదు. చెందితే వేరే తోచే అవకాశం లేదు, ప్రపంచం కనబడే అవకాశము లేదు. నువ్వు ఏది ఆలోచన చేస్తావో దాని వైపుకే పోతుంది. నీ మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ దాని వైపుకే, అంతా అక్కడే ఉంటుంది. కాబట్టి ఏది ప్రపంచం కనబడే అవకాశం లేకుండా ఉన్నటువంటి అంతరిక సాధనలో నిరంతరం అదే గుర్తుకు రావాలి. అంతరిక సాధనలో ఏ సాధన చేస్తున్నావు, ఏ వాక్యం మీద, గురువాక్యం మీద చేయని, లేదంటే నీకు చెప్పబడినటువంటి జగత్తు లేనిదిగా జగత్తును కలగా చూసుకుంటూ, జగత్తు లేనిది, మూలం లేని గుర్తెరిగే శరీరం లేదు, ఉన్నది ఒక్కటే బయలుగా ఉన్నది తప్ప మరేమీ లేదు, ఈ కనపడుతున్న జరుగుతుందంతా కలే అనేటువంటి భావనలో, ఆ లక్ష్యంలో చూస్తూ ఉండాలి. బాహ్యంగా తోచబడేదంతా లేదు. ఇప్పుడు వేరే తోచే అవకాశం ప్రపంచం కనబడకపోతే ఏమవుతుంది? మనోబుద్ధి అహంకార చిత్తానినాహం, అసలు అంతఃకరణమే లేదండి. అంతఃకరణం అంటే అంతఃకరణం వ్యవహార స్థితిలోకి దిగలేదు. అంతఃకరణం దాంట్లో తాదాత్మ్యం చెంది ఏ దాని మీద నువ్వు ధ్యానం చేస్తున్నావో ధ్యాన స్థితిలో ఉంది. అది బాహ్యంలో ఉన్న విషయాలను గుర్తింపకుండా ఉంది. అంతఃకరణం లేకుండా అయింది. అంతఃకరణం వ్యవహరిస్తే ఏమవుతుంది? వ్యవహరించడం అంటే బాహ్యంగా వ్యవహరిస్తే అన్యం కనపడుతుంది, ప్రపంచం కనపడుతుంది, మళ్ళా వ్యావహారిక విషయాలన్నీ కనపడతా ఉంటాయి. అవి లేనటువంటి స్థితిలో అంతఃకరణమే లేదు. అవి లేకుండా ఉన్నటువంటి స్థితిలో, ధ్యాన స్థితిలో నువ్వు ఉండి, నువ్వు గురువాక్యం లేక లీనమైపోయి దాంట్లో ఉన్నావు అనుకో, అంతఃకరణం ఉండదు. అంతఃకరణం ఏం చేస్తుంది? అంతఃకరణం అంటే ఎప్పుడైతే అంతఃకరణము మనస్సుతో, మనసు యొక్క వ్యవహారాలతో పాటు పోతూ ఉంటే అప్పుడు అన్నీ దోస్తూనే ఉంటాయి నిరంతరం. మనసే లేదు అంటే అమనస్కంగా అండి అంటే మనస్సు లేనటువంటి స్థితిలో ఉండండి అంటే మనస్సు ఏమో ఉంటుంది, మనసు లేనటువంటి స్థితి. మనస్సులోకి అన్ని విషయాలు తోచని విధంగా తయారై ఉంటుంది అప్పుడు. కాబట్టి మనసు దేని మీద ఉంది? బాహ్య విషయాలు కానీ అంతర్విషయాలలో విషయాల పట్ల కానీ పోకుండా విషయరహితంగా ఉన్నటువంటిది ఏది? విషయమే లేనిది, జగత్తు లేని విషయము, జగత్తు నువ్వు లేని విషయంగా ఉన్నటువంటిది, కొత్త బట్టబయలుగా ఉన్నటువంటి స్థితిలో ఉంది అనుకో. ఏ విషయం ఉంది? ఏ విషయం వైపు పోయేది లేదు, అవన్నీ లేనే లేవు, విషయమే లేదు, అన్ని చూడబడుతున్నటువంటిది ఏమీ లేదు. ఇంద్రియాలు, మిగిలిన ఇంద్రియాలన్నీ పనిచేయాలంటే ముందు మనసు పోవాలి దాంట్లోకి. మనసు పోయి దాన్ని కదిలిస్తే తప్ప అవంతకు వాటిగా పనిచేయవు. ఈ కాలు కానీ చేయి కానీ ఎక్కడో లేచిపోయి అక్కడ కూర్చోవాలనేది కానీ, ఇక్కడ ఈ పని చేయాలనేది కానీ, ఈ వ్యవహారం చేయాలనేది కానీ దేనివల్ల జరుగుతుంది? అంతరంగ చతుష్టయం వాటిని కదిలిస్తేనే చేస్తాయి, అవంతకవి స్వతంత్రంగా చేయవు. జడ వస్తువులుగా ఉన్నాయి, చైతన్యం లేదు వాటికి. ఈ చైతన్యం, నీ చైతన్యం ఏదైతే ఉందో అది కదిలించాలి. కాబట్టి అది కదిలించాలంటే మనసు పోయి దాన్ని చేస్తే తప్ప కదిలించదు. కాబట్టి మనసు లేనటువంటి అమనస్క స్థితి లేకపోతే, అంతఃకరణం లేనటువంటి స్థితి లేకపోతే, మనసే లేనప్పుడు ఇంక మిగిలిన ఇంద్రియాలు ఎలా పనిచేస్తాయి? చేయవు, అసాధ్యం. అందుకని మొదటి ఎత్తుగడలోనే ఏం చెప్పారంటే, నిర్వాణాన్ని సాధించాలి అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతఃకరణమును లేని దానిగా చేసుకున్నవాడు నిర్వాణ స్థితిలో ఉన్నాడు. నిర్వాణ స్థితి అంటే శరీరం ఉన్నప్పటికీ శరీరంలో ఉండే అంతరంగ చతుష్టయం నిర్విషేకంగా మారిపోయినటువంటి స్థితి. నిర్విషేకంగా అది మారింది అనుకో, వ్యవహారం లేనటువంటి స్థితిలో ఉందనుకో, నిర్వాణ స్థితిలో వాడు ఉన్నట్టుగానే శరీరమే ఉంది, కానీ దాంట్లో ఉన్న చైతన్య స్థితి ఏదైతే ఉందో అది దాన్ని రహితపరుచుకున్నటువంటి వాడు. గురుకృప చేత, గురువాక్యం చేత, గురుకృప చేత రహితపరుచుకున్నటువంటి స్థితిలో ఉంటాడు. నిర్వాణ స్థితి, అది నిర్వాణ స్థితిలో ఉంటాడు. ఇంకా జీవన్ముక్తుడుగా అయిపోయి ఏ కారణ వస్తువు అయితే మళ్ళీ ఉపాధి ధరించడానికి తీసుకెళ్తాందో అది అందులోనే ఉంది కాబట్టి, అదే సంకల్పాలు వికల్పాలు చేస్తోంది కాబట్టి అది జగత్తు వైపు పోతోంది. అదే సృష్టి స్థితి లయాలు అన్నిటినీ
తనలో తాను కల్పించుకుంటూ ఉన్నటువంటి స్థితి అది. దాన్ని లేకుండా చేసుకున్నటువంటి వాడు. కాబట్టి నచ సోత్త జిహ్వ నచ గ్రాణ నేత్ర. అంటే రెండో మెట్టు ఏంది అంటే ఈ నచ సోత్త జిహ్వ నచ గ్రాణ నేత్రే అంటే ఈ 5 రకాలైనటువంటి జ్ఞానేంద్రియాలతో ఏవైతే తెలుసుకుంటున్నామో మనం మనసు, తర్వాత జ్ఞానేంద్రియాలకు ప్రాధాన్యత ఇచ్చాం. మొదటి అంతఃకరణ తర్వాత జ్ఞానేంద్రియాలు ఎందుకనేట అంటే నీ జ్ఞానం అంతా ఈ 5 మీద ఆధారపడి ఉంటుంది. జ్ఞానమంతా విన్నది, కన్నది, చదివింది, తెలుసుకున్నది ఈ 5 రకాలైన పరిమిత జ్ఞానాలన్నిటినీ నీ బుద్ధి క్రోడీకరిస్తోంది. మాట చెప్తోంది, నాలుక రుచి చూస్తోంది, ముక్కు వాసన చూస్తోంది, కళ్ళు దృశ్యాన్ని చూస్తున్నాయి, చర్మానికి స్పర్శ తెలుస్తోంది. ఈ 5 రకాలైనటువంటి జ్ఞానము ఆ జ్ఞానేంద్రియాల ద్వారా నీకు తెలుస్తోంది. ఈ జ్ఞానమంతా 5 మీద ఆధారపడి జ్ఞానమంతా ఉన్నది. విన్నది, కన్నది, తెలుసుకున్నది, చదువుకున్నది 5 రకాలైనటువంటి పరిమిత జ్ఞానం అన్నిటినీ ఈ జ్ఞానం అంతటినీ క్రోడీకరిస్తున్నది ఏది? ఈ క్రోడీకరించి సేకరించిన దాన్ని మళ్ళీ అన్నిటి చేస్తున్నది ఏంటంటే బుద్ధి. ఆ బుద్ధిలో మళ్ళీ విశ్లేషణ చేసుకుంటోంది అది. చెవులనే దేహానికి ఉన్నటువంటివి పరికరాలు వింటున్నాయి. విన్నదాన్ని లోపలికి వెళ్ళిన తర్వాత బుద్ధి క్రోడీకరిస్తోంది. కాబట్టి నేనెప్పుడు చూడలేదండి, నేనెప్పుడు వినలేదండి, నేనెప్పుడు ముట్టుకొని చూడలేదండి, నేనెప్పుడు రుచి చూడలేదండి, నేనెప్పుడు వాసన చూడలేదండి అని మనం తెలివికి 5 మార్గాలు చూపెడుతున్నాం. ఈ 5 నాకు తెలియలేదంటే 5 జ్ఞానేంద్రియాలతో ఏవి చూడలేదో అవన్నీ నీకేమీ తెలియబడవు. ఈ 5 జ్ఞానేంద్రియాలతో ముట్టుకొని చూస్తే స్పర్శ తెలుస్తుంది. నేనెప్పుడు రుచి చూడలేదంటే నాలుక మీద వేసుకుంటే ఏ వస్తువు రుచి ఏమో తెలుస్తుంది. వాసన చూడలేదంటే ఆయా వాసనలకు కలిగినటువంటి వాటిని చూస్తుంది ముక్కుగా అని. ఇవన్నీ కూడా మన తెలివి 5 మార్గాలుగా 5 పంచ జ్ఞానేంద్రియాలతో తెలుసుకున్న విషయాలను తెలిసినప్పుడు అవి తెలిసిందండి ఏంటి అంటాను. తెలియనప్పుడు ఆ 5 కూడా నాకు తెలియదు అని అండి. ఒక వస్తువు యొక్క ఉనికి, స్వరూపము, దాని వాసన, దాని యొక్క స్పర్శిస్తే దానికి ఉండే గుణము, ఇవన్నీ కూడా నువ్వు దీనిల ద్వారా చూసుకొని చెప్పగలుగుతున్నావు. చూడకపోతే అవి తెలియదు అని చెప్తున్నావు. కాబట్టి ఈ 5 జ్ఞానేంద్రియాలు ఈ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు అనే జ్ఞానాన్ని ఆ 5 కలిగిస్తున్నాయి. 5 జ్ఞానేంద్రియాలతో అవి కలిగిస్తున్నాయి. ఈ 5 లక్షణాలతోనే నువ్వు దేనినైనా గుర్తిస్తున్నావు. గుర్తించాలంటే దేన్నైనా గుర్తించాలంటే ఈ 5 లక్షణాలతో గుర్తిస్తున్నావు. ఈ 5 లక్షణాలతో ఒకసారి గుర్తిస్తే ఏది బుద్ధి, మనసు అది అంతరంగం గుర్తుపెట్టుకుంది కాబట్టి రెండోసారి కళ్ళు మూసుకొని ఉన్నావు. రెండోసారి దీనికి సంబంధించిన జ్ఞానం మనసులో రాగానే దాని పరిస్థితి నీకు అప్పుడే అర్థమవుతుందా లేదా? నిజంగా వాస్తవానికి రుచి చూడకపోయినప్పటికీ అప్పుడు ఎప్పుడో రుచి చూసావు, పుల్లగా ఉంది అనేది తెలిసింది. పుల్లగా పులుపు అనేది ఎట్లుంటుందో నీకు భౌతికంగా రుచి చూసింది నాలుక. అది దాని మీద పడిన తర్వాతనే నాలుగు గుర్తించింది. అయితే గుర్తించిన విషయం ఎక్కడుంది? గుర్తించిన విషయం లోపల ఉంది. మళ్ళా రెండోసారి వేసుకోనక్కర్లే. అది ఎట్లున్నో నువ్వు చెప్పగలిగినటువంటి స్థితి గుర్తించేటువంటి లేదు, గుర్తిస్తోంది. కాబట్టి అంతరంగ చతుష్టయంలో నువ్వు ఏవి అంతకుముందు గుర్తించిన దాన్ని అంతటినీ గుర్తుపెట్టుకోగలిగినటువంటిది లోపల ఉన్నటువంటి అంతరంగం. అది గుర్తుపెట్టుకుంది కాబట్టి మళ్ళీ దాన్ని అంతటినీ ఆ కళ్ళ ముందు లేకపోయినప్పటికీ కళ్ళతో చూసిన దృశ్యాన్ని, చెవుల ముందు ఇంతకుముందు వినపడినటువంటి శబ్దం యొక్క దాన్ని ఇప్పుడు వినపడలేదు, వినపడకపోయినప్పటికీ అప్పుడు వినపడినప్పుడు ఏ విధంగా శబ్దం వచ్చిందో నీ మనసుకు తెలుసు. కాబట్టి ఈ 5ంటికి అతీతమైనటువంటి దాన్ని గుర్తించగలిగే శక్తి నీకు సహజంగా ఉండి కూడా కోల్పోయావు. ఈ 5ంటికి అతీతంగా ఉన్నటువంటి శక్తి కూడా నీలోనే ఉంది. ఈ 5ంటిని శరీరంతో, శరీరంలోని అవయవాలతో గుర్తించినప్పటికీ దీనిలను గుర్తించే జ్ఞానం ఉంది లోపల. గుర్తించే జ్ఞానం వల్ల దానిని గుర్తించగలిగినటువంటి దాన్ని మళ్ళీ చెప్పగలిగే స్థితి కూడా ఉంది. దీనిని అతీతంగా ఉన్నటువంటి దాన్ని కూడా గుర్తించగలిగే శక్తి నీలో ఉంది.
ఇవన్నీ ఏర్పడకపోతే ఈ 5 రకాలైనటువంటి తెలియబడుతున్నవి దానిలోకి తెలియబడకుండా ఉంటే ఆ వాసనలతో నీకు పని లేవు. అవి ఎప్పుడు చూసి ఉండవు, దానితో పనే లేదు. పని లేకుండా ఉన్నటువంటి స్థితిలో చూడగలిగేది అనంటే అవి తెలియకముందు ఆ వస్తువు గురించి ఎలా తెలదో ఈ చూస్తున్నటువంటి జగత్తుగా ఉన్నటువంటి వాస్తవికంగా ఏదైతే జ్ఞానంలో ఉందో దాంట్లో విషయాలలోటి విరమింపబడితే వీటికి అతీతంగా అది ఏముంది అనేటివి కూడా చూడగలిగే స్థితి నీలోనే ఉంది. నీ వాస్తవికమైనటువంటి స్థితి ఏంది అంటే వాస్తవమైనటువంటి నీ స్థితి చిదానంద రూపం శివోహం శివోహం. నీ వాస్తవ స్థితి ఏంటంటే నువ్వు చిదానంద రూపస్థుడుగా ఉన్నటువంటి ఏ చిత్తమైతే ఈ వాస్తవికమైనటువంటి బయట వ్యవహారిక దాన్ని వదిలేసి అసలు స్వరూపంగా ఉన్నటువంటి జ్ఞానస్థితిలో మాత్రమే నిలబడిందో ఆ జ్ఞానస్థితిలో ఉన్నటువంటి నీ చిదానంద రూపమే శివోహం శివోహం అని అంటున్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నది. ఆ స్థితి కాకుండా బాహ్యంగా ఏ స్థితిని గుర్తించినా ఏ స్థితి అయినా సరే ఇంక మళ్ళీ తన్మాత్రలోకి దిగొచ్చి అన్ని విషయాలను మళ్ళీ దాంట్లోకి పోయినట్టు. కానీ నువ్వేం చేస్తున్నావు? శబ్దగ్రహణం, రూపగ్రహణం, రసగ్రహణం, స్పర్శాగ్రహణం అనేటువంటి వాటికి లోబడిపోయి నీటిలో ఏదైనా ఒక దానిని గ్రహిస్తేనే కానీ నీకు అది సాధ్యమై తెలుసుకునేటువంటి అల్పజ్ఞుడివి అయ్యావు. నువ్వెవరు అసలు? వాస్తవంగా నువ్వెవరవు అంటే సర్వజ్ఞుడు. సర్వజ్ఞుడుగా ఉండాల్సిన నీవు, సర్వజ్ఞత్వంగా ఉండాల్సిన నీ స్వరూపం ఏది అంటే ఏ జ్ఞాన స్థితితో సర్వమును నువ్వు గుర్తెరుగుతూ ఉన్నావో ఆ జ్ఞానస్వరూపుడుగా ఉన్నటువంటి స్థితిలో ఉండకుండా, చిదానంద రూపంగా ఉన్నటువంటి స్థితిలో ఉండకుండా ఈ పంచ తన్మాత్రల చేతి ఏ విషయాలైతే నీకు తెలియబడుతున్నాయో వాటితో తాదాత్మ్యం చెంది ఆ వాటితో గుర్తించిన దాన్ని ఏది గుర్తించావో ఆ గుర్తించిన దాన్ని గుర్తుపెట్టుకునేటువంటి స్థితిలోకి వచ్చావు. ఆ గుర్తించడానికి ముందు ఆ గుర్తించకుండా ఉండకపోతే ఏ స్థితిలో నువ్వు ఉంటే చిదానంద రూపుడుగా ఉంటావో ఆ స్థితిలో నువ్వు సర్వజ్ఞుడిగా ఉన్నావు. ఆ స్థితిని నువ్వు గుర్తెరిగితే అదే సర్వజ్ఞత. ఎప్పుడైతే విషయాలు జీవుడుగా దిగొచ్చినటువంటి వాటితో తాయాత్వం నువ్వు చెందకుండా ఉంటే అప్పుడు నువ్వు అవుతావు. పరిపూర్ణ దర్శనంలో కూడా ఇదే పిలపకుర్తి వీర వెంకటరామచంద్రరావు వాడు ఏం చెప్పాడు? జీవుడికుండే అల్పజ్ఞత్వాన్ని కించిజ్ఞత్వాన్ని పోగొట్టుకోగలిగితే విచారణలో జీవుడు అప్పుడు శివుడికి వేరుగా లేడు. శివుడికి ఉండేటువంటి సర్వజ్ఞత్వం అనేది తెలిస్తే కించిజ్ఞత్వం పోయింది కాబట్టి సర్వజ్ఞత్వంతో ఉన్నటువంటి వాడికి ఇక తేడా లేదు. తానే జీవుడుకు సంధానమైనాడు అని జీవేశ్వర ఐక్యము అంటే అది ఆ స్థితిని చెప్పినట్టుగానే ఈడ అదే విషయం చెప్తున్నాడు. విషయాలతో కూడినటువంటి దాంట్లోకి నువ్వు తన్మాత్రల చేత రమిస్తున్నావు కాబట్టి విషయాలు అవే తెలుస్తున్నాయి. దానికి అతీతంగా ఉన్నటువంటి స్థితిలో నుంచి దిగొస్తున్నావు కాబట్టి ఈ తన్మాత్రల చేత తెలియబడే దాంట్లోకి దిగొస్తున్నావు కాబట్టి అల్పజ్ఞుడు అయినావు. నువ్వు కనుక నీవెవరు అసలు? వాస్తవంగా నువ్వు ఆత్మస్వరూపంగా నిలబడిపోతే అక్కడ సర్వజ్ఞుడివి నువ్వు. కాబట్టి వాస్తవంగా నీవేమిటి అంటే శివస్వరూపుడు నువ్వు. సర్వజ్ఞుడు అయినప్పటికీ కూడా ఏం చేసావు అంటే ఇంద్రియాలలోకి దిగొచ్చేసరికి అల్పజ్ఞుడు అయ్యావు. కించిజ్ఞతుడు అల్పజ్ఞుడు అయినావు. ఎందుకంటే ఇంద్రియాలలోకి దిగొచ్చి ఇంద్రియాల చేత గుర్తించిన వాటిని, ఇంద్రియాల చేత అనుభవించబడినటువంటి వాటిని, ఇంద్రియాలకు ఏవైతే తెలిసి ఉన్నాయో ఆ విషయాల్లో నువ్వు భ్రమిస్తూ ఏమైపోయావంటే కిందికి దిగొచ్చావు నీ అసలు స్వరూపంలో నిలబడకుండా. అందుకని ఏమైనావు? ఏదైనా చెప్పగానే ఏమండి ఆత్మసాక్షాత్కార జ్ఞానం అనంగానే ఏమోనండి నాకు తెలియదు, నేను ఎప్పుడు వినలేదండి, నేను ఎప్పుడు స్పర్శించి చూడలేదండి అంటుంటావు. ఎందుకని అంటే అది మామూలుగా కంటికి కనపడి, మామూలుగా చెవులకు కనపడి, మామూలుగా ముక్కుకు వాసన తెలిసి, చర్మానికి స్పర్శ తెలిసి ఏ విధంగా వీటన్నిటితో తెలియబడుతుందో అట్లాంటిది కాదు.
కాబట్టి ఇవన్నీ అల్పజ్ఞానానికి సంబంధించిన శరీరానికి సంబంధించినవి ఇవి. నాకు ఈ జ్ఞానం ఉంది అనేది. కాబట్టి దీనికి అతీతంగా ఏ జ్ఞానం అది? నువ్వు విషయాల ద్వారా తెలుసుకునేది కాకుండా మనసును బాహ్య విషయాలతో లయింపజేసి నీ అసలు స్వరూపాన్ని గుర్తెరగలిగేటట్టు ఉండేది అది. అసలు స్వరూపంగా ఏముందంటే సర్వజ్ఞత్వంగా ఉన్నటువంటి ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి శివుని నేను. అంటే అప్పుడు ఈ బాహ్యంగా కనపడుకునేటువంటిది అంతటికీ కారణమైనటువంటిది ఏదైతే ఉందో బ్రహ్మనిష్టలో ఉన్నటువంటి శివుడుగా ఉన్నదో అది సర్వవ్యాప్త చైతన్యంగా ఉంది. అది సర్వవ్యాప్త చైతన్యంగా ఉంది. దానికి పంచభూతాత్మకమైనటువంటి ఈ స్పర్శ, ఈ 5 రకాలైనటువంటివి చెప్పారే తన్మాత్రల చేత తెలియబడేటివి. అది లేదు దానికి. అఖండ ఎరుకగా ఉన్నదానికి అది కిందికి దిగొస్తేనే జీవుడుగా ఉన్నదానికి ఉందంతా ఇది. అఖండ ఎరుక స్వరూపంగా ఉన్నటువంటి దానికేమో ఈశ్వరత్వంగా ఉంది. శివుడనేటువంటి సర్వజ్ఞతత్వం ఉంది. అదే నువ్వైతే ఆ నువ్వు అదే అయినటువంటి స్థితిలో నుంచి నువ్వు విషయాల్లోకి వీటితో తెలియబడే విషయాల్లోకి దిగొచ్చావు కాబట్టి ఇవన్నీ తోస్తున్నాయి. అక్కడి నుంచి ఉండకుండా అటు నుంచి ఏం చేసావంటే అజ్ఞానానికి ఇది నేనెప్పుడు చూడలేదండి అని అంటావు. ఆత్మస్వరూపంగా దాన్ని తెలుసుకోమంటే. ఎందుకంటే ఎంతసేపు తన్మాత్రల చేత తెలియబడేదాన్నే చూస్తున్నావు. దానికి అతీతంగా ఉన్నదాన్ని గురువాక్యం చేత గురువుతో విచారణ జరుపుతూ ఉండగా సాధకుడు ఎదుగుతున్నటువంటి స్థితిలో తన్మాత్రల చేత తెలియబడే దానితో కాకుండా నీ ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి నిన్ను నీవు ఎట్లా దర్శించుకోవాలి నీ అంతరికంలో అనేటువంటి దాన్ని నువ్వు చేస్తే సాధకుడుగా ఉండి ఒక్కొక్క మెట్టుతో నువ్వు మెట్లు పైకి ఎక్కిపోయినట్టు పైదాకా పోయినట్టు అట్లా పైదాకా పోతూ ఉండే కొద్దీ కింది విషయాలు కనపడవు ఇంక నీకప్పుడు. ఎంతసేపు కింది విషయాలు తాదాత్మ్యం చెందుతూ ఉంటే ఇంకా ఆ పైన విషయాలు తెలియబడవు. కాబట్టి ఎప్పుడూ వినలేదండి, ఎప్పుడు స్పర్శించి చూడలేదండి ఇవన్నీ అంటావు. ఈ రకమైన అల్పజ్ఞానానికి సంతృప్తి పడడం నేర్చుకున్నావు కాబట్టి అల్పజ్ఞానానికి ఏదైతే తెలియబడుతుందో, ఏదైతే రుచి చూడబడుతుందో, ఏదైతే నీకు సులభంగా గుర్తెరగలుగుతుందో అవన్నీ నాకు తెలుసు అంటున్నావు. ఇది సులభంగా అంటే ఇదేం లేదు, ఇది సులభమే. ఇది నువ్వు లోపలికి చూడుకోగలవు, బాహ్యం కాకుండా లోపలికి చూసుకోవాలి. బాహ్య ఇంద్రియాలతో కూడినటువంటి దాంతో కాకుండా చూసుకోగలగాలి. మనసు బుద్ధి చిత్తం అనే దాంతో ఆంతరిక జ్ఞానం లేకపోవాలి. ఆంతరికంగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు దాని గురించి తెలుసుకుంటావు. ఏ చైతన్యం పనిచేస్తూ ఉందో, ఏ చైతన్యం వల్ల సర్వం గుర్తెరగబడుతోందో ఆ చైతన్య స్వరూపంగా ఉన్నదానికి ఇవన్నీ లేవు. ఇవన్నీ భౌతిక దేహానికి ఏవైతే ఉన్నాయో వాటితో అది దీంట్లో వచ్చి చైతన్యంగా పనిచేసి దాంతో కలిగినటువంటి దాంతో ప్రేరణతో ఇది పనిచేస్తోంది. పనిచేస్తున్నమాట వాస్తవమే అయినప్పటికీ బాహ్యంగా ఉండి అల్పజ్ఞతకు లోబడిపోవడం వల్ల అభ్యాసం జరుగుతుంది. అది పుట్టినప్పటి నుంచి చుట్టూ ఉన్నటువంటి ప్రపంచంలో వ్యవహారం ఏం చేస్తోంది అంటే శరీరం చేస్తోంది. దాంతో వచ్చినటువంటి అలవాట్లు దాంతో చేస్తున్నటువంటి దాంట్లోకి లీనమైపోయినావు. కాబట్టి సర్వజ్ఞత్వ స్థితిలో ఉండే సర్వవ్యాపక స్థితిలో ఉండి సర్వము తానైనటువంటి స్థితిలో ఉండవలసినటువంటి నీవు సర్వజ్ఞత్వ స్థితిలో ఉంటే నువ్వు నీకంటే అన్యంగా ఉన్నది ఇంకోటి లేదు. సర్వజ్ఞత్వ స్థితిలో ఉంటే నువ్వు ఆత్మస్వరూపునివి. నామరూపాత్మకమైనటువంటి పేరు పెట్టమన్నటువంటి శరీరానికి ఓ పేరు పెట్టింటే ఒక్కొక్క ఆకారానికి ఓ పేరు వచ్చింది. తల్లిదండ్రులు పెట్టినటువంటి ఆ పేర్లతో వ్యవహరిస్తున్నటువంటి శరీరం అంతా ఉంది ఇక్కడ. అదే ఆవరణగా ఉంది, దాంట్లోనే ఉన్నావు నువ్వు. కానీ అది ఏంటంటే సర్వజ్ఞత్వంతో కిందికి దిగిరాకుండా ఉండే సర్వజ్ఞత్వంతో అంటే ఆత్మస్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో సర్వము తానైనటువంటి స్థితిలో తానే బ్రహ్మముగా తానే చైతన్యంగా ఉండాలి అంటే ముందు ఈ భౌతికాంశాల కాటి నుంచి కదా విచారణలో నువ్వు వాటికి పోవాలనేది ఎందుకు చెప్పారంటే సాంఖ్య తారక మనస్కారం అనేటివి ముందు ఈ సృష్టి అంతటి గురించి దాంట్లో ఉన్నటువంటి నిన్ను గురించి నీలో ఉన్నటువంటి నిన్ను వ్యవహరింప చేయడానికి అవయవాలన్నింటినీ కదిలించడానికి ఏవైతే ఆ చక్రాల స్థితిలో ఉన్నాయో ఆ శరీరంలోనే నీలోనే ఉండేటువంటివి అవి వాటి చైతన్యం ఎక్కడ పనిచేస్తుందో
ఇవన్నీ విరమించితే ఏది అమనస్కమవుతుందో ఆ తర్వాత మహావాక్య విచారణ దగ్గర నువ్వే ఆ స్థితిని పొందినటువంటి వానివైనావు అని చెప్పారో అదంతా సాధకుని స్థాయిలో ఉన్నటువంటి ఒక్కొక్క మెట్టు గుర్తెరుగుతా అక్కడ దాకా పోయినటువంటి స్థితి అది. కాబట్టి మాటి మాటికి శరీరంతో తాయత్వం చేస్తే ఇంక అక్కడ దాకా ఎప్పుడు పోయేది? ఆ కాసేపు విచారం జరిగినప్పుడు కాకుండా నిరంతరం భావనలో అది ఉండాలి అనేటువంటిదంటే ఎప్పుడు గురువాక్యం చేత ఎప్పుడైతే గురుకృప చేత తెలుసుకోబడిన దాన్ని మళ్ళీ భావనలో పెట్టుకుంటున్నావో దాంట్లో. అట్లా ఆ రకంగా రాకుండా మళ్ళా అల్పజ్ఞత్వకు వచ్చే స్థితిలోకి వస్తే సర్వజ్ఞతలో ఉండి సర్వవ్యాపక స్థితిలో ఉండి సర్వము తానైనటువంటి స్థితిలో ఉండాల్సినటువంటి నీవే విధంగా ఉండాలంటే నేను సర్వము నేనే, నాలోనే ఇవన్నీ వ్యాపకం చెందుతున్నాయి, నాలోనే సంకల్పం కలుగుతోంది, నాలోనే వ్యవహారానికి సరిపోయినటువంటి ఆంతరిక వ్యవహారం కానీ బాహ్యంగా వ్యవహారం కానీ. బాహ్య వ్యవహారంలోకేమో శరీర పనిముట్లు పనిచేస్తున్నాయి, ఆంతరిక వ్యవహారంలోనేమో మనసు బుద్ధి చిత్తం అహంకారం అనేది పనిచేస్తుంది. కాబట్టి రెండు ఈ విషయాలతో పని చేయకుండా వాటి విరమించినటువంటి స్థితిలో ఉంటే నేనే సర్వజ్ఞ స్థితిలో ఉన్నటువంటి గుర్తెరిగే ఎరుకను, అఖండ ఎరుక కూడా నేనంటే ఎప్పుడైతే జీవుడుగా భావించకుండా ఉండే స్థితి లేకపోతే అఖండ ఎరుక నేను. ఆ సర్వజ్ఞత్వ స్థితిలో సర్వవ్యాపక స్థితిలో అప్పుడు వ్యాపకం ఏంది? సర్వవ్యాపకమై ఉంది. చైతన్యం అనేది సర్వవ్యాపకమై ఉంది. ఆ ఈశ్వరుడు అనే శక్తి ఏదైతే ఉందో అది నామరూపాత్మకమైనటువంటి భౌతికమైన దేహం కాదు, భౌతికమైనటువంటి ఉన్నది కాదు. అంతటా వ్యాపించి అంతటా 5 పంచ తన్మాత్రలు ఏవైతే చెప్పారో వాటి అంతట్లోనూ ఈ నిన్నగాక మొన్న చెప్పారు అది. భూమిగా చూసినప్పుడు ఏముంది? ఏ లింగంగా ఉంది. మళ్ళీ జలంగా చూసినప్పుడు ఏ లింగంగా ఉంది? జలలింగము, భూలింగము, వాయులింగము, ఆకాశలింగము నీ మనసుగా ఉన్నప్పుడు. అట్లా వాటన్నిటితో శరీరంలో ఉండే వాటితోనే ఆ లింగాన్ని పోల్చారు. ఆ లింగాలన్నీ కూడా లింగ స్వరూపంగా ఉన్నవన్నీ కూడాను బాహ్యంగా ఉన్నటువంటి చైతన్యంలో అంతటా ఉన్నటువంటి దాంట్లో ఉన్నాయి, సర్వవ్యాపక స్థితిలో ఉన్నాయి. సర్వవ్యాపక స్థితిలో ఉన్నటువంటి నీవు సర్వము తానైనటువంటి నీవు. ఆ స్థితిలో ఉండవలసిన నీవు ఏం చేసావంటే అల్పజ్ఞానానికి సంతృప్తి పడతారే అటువంటి పిల్లలాటలకు సంతృప్తి పడినట్టుగా పద్ధతిగా మారిపోయావు అభ్యాసం చేసి. ఈ విధంగా చిన్నప్పటి నుంచి అలవాటు అయిండేటివి కాబట్టి చిన్నప్పుడు ఆడుకోవడం, బొమ్మ చూపిస్తే ఊరికే అయిపోవడం, ఆ బొమ్మ విక్కుంటే ఏడవడం, ఆ బొమ్మ కోసం అల్లరి చేయడం, మళ్ళీ అట్లాడుకుంటే సంతృప్తి చెందడం, ఇవన్నీ పిల్లల ఆటలు ఏ విధంగా చేశాడో పిల్లోడు అట్లే నువ్వు పెద్ద అయ్యే వరకు ఏం చేస్తున్నావంటే నీకేదైతే ఇష్టంగా వ్యవహారికంగా వస్తుందో సంతృప్తి దేనివల్ల చెందుతున్నావో దాని వైపుకు పోయినావు. అన్నీ దానితోనే తాదాత్మ్యం చెందడం పోయినావు. కాబట్టి అది తిష్ట వేసుకుంది. అంత బిర్యానీ పోవాలంటే పోయేటివి కాదు అవి. కాబట్టి ఆ చిన్నపిల్లాన్ని పద్ధతిలోకి సంతృప్తి పడుతున్నావు. శరీరానికి కలిగేటువంటి తెలియబడేటువంటి వాటితోనే వాటికి అతీతంగా ఉండే దాంట్లోకి పోదామనేటువంటిది రావాలి కదా. చిన్నపిల్లాడిని ఉయ్యాలలో ఆడించాలి. ఏం చేసావు? ఒక గిలక్కాయ కట్టావు పైన, కిందేమో అది ఊగుతోంది శరీరం, ఇక పైకి చూస్తున్నాడు. ఆ పైన ఆ ఉయ్యాలకే ఒకటి కట్టావు. ఆ ఉయ్యాలకు కట్టిన గిలకేమో అల్లాడుతుంటే శబ్దం వస్తుంది. వాడు దాన్ని చూస్తున్నాడు. ప్రపంచం మర్చిపోయాడు వాడు. ఆ గిలక్క వైపుకు వెళ్ళింది వాని మనసు. ఇంకా ఆ గిలక్కాయ తిరుగుతూ ఉంటే పైన తిరుగుతూ శబ్దం వస్తుంది, కిందేమో ఉయ్యాలు ఊపుతున్నారు. ఇక అది అప్పుడు మెల్లిగా అట్టే ఉంటే నిద్రపోతాడు కాసేపు పోతే. లేదంటే అది ఆగిపోయిందనుకో ఏడుస్తాడు. ఇక మనం కూడా అంతే. మనకి ఇన్నేళ్ళు వచ్చినా కూడా, ఇంత వయసు వచ్చినా కూడా శబ్ద స్పర్శ రూపరస జ్ఞానమైనటువంటి అల్పజ్ఞత ఉందో నీకు ఆ అల్పజ్ఞత దాన్ని బట్టి వేలాడుతున్నావు బట్టి ఉంది. దాన్ని విరమించిన స్థితిలో ఎవరైతే ఉంటారో విరమించి నిరంతర ధ్యానం, వ్యవహారం చేస్తున్నా, నడుస్తున్నా, కూర్చున్నా, ఇందాక చెప్పారే చంద్రశేఖరేంద్ర సరస్వతి, ఆయన మొత్తం ధ్యాన శ్వాసే ఆయనకు అది. ఏదైతే ఆయన భావించినటువంటి స్థితి ఉందో ఆ స్థితిలోనే ఉండిపోయేవాడు ఆయన. ఎప్పుడన్నా ఉండి వాటికి వ్యవహారం నేను నడుస్తాన్ని పోతాన్ని ఏదైనా ఉన్ని
ఆ స్థితిలో అట్లా ఎవరైతే ఈ అన్ని మొత్తం విరమించినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ స్థితిలో ఉన్నారో దాంట్లో ఉంటే 50 ఏళ్ల జీవితం వచ్చింది మనకు. 50 ఏళ్ళు దాటిపోయి 60, 70 వస్తున్నాయి. 60, 70ల్లో మనం పుట్టినప్పటి నుంచి వ్యవహారికమైనటువంటి శరీరంతో దానికి చెందిన తన్మాత్రలతో జరిగిన విషయాల్లో తాదాత్మ్యం చెందుతూ వచ్చినాం. మరి ఇంత వయసు అయిపోయి వృథా కదా, నిరర్థకం. ఎందుకని అంటే తెలుసుకోలేకపోవడం, తెలుసుకొని నీ స్వరూపంలో రమించలేకపోవడం. మళ్ళీ కాసేపు నుంచి వ్యవహార జీవితంలో పనిలో ఉన్నప్పటికీ మనసు దాంట్లోకి పెట్టుకో. నిర్విషయం, నిర్విషయం మనసు నిర్విషయమయ్యేటట్టు చేసుకో ముందు. నిర్విషయం మనస్సే నిర్విషయం అయిపోవాలనేది ఇది కూడా ఈ విద్యాసాగరరావు ఇంకో ఒక చోట చెప్పాడు. అది వస్తుంది మళ్ళా పాఠంలో. నిర్విషయం అనేది ఎట్లా అనేది. కాబట్టి మనస్సుకి ఏమైపోతుంది, ఈ నిరర్థకమైనటువంటి 50 ఏళ్ల జీవితంలో శబ్ద స్పర్శ రూప రసగంధాలతో అనుభవించినటువంటి విషయాల యొక్క జ్ఞానాన్ని పోగు చేసుకొని మాటికి మనసు దాంట్లోకి పోయే స్థితిలోకి పోతుంది. ఆ అల్పజ్ఞతతో వచ్చింది. కాబట్టి నచ శ్రోత్ర జిహ్వ నచ ఘ్రాణ నేత్రే, ఈ 5 నేను కాదని విరమించాలి. ఈ 5 ఏవి? కంటితో చూస్తున్నది, శరీరంతో స్పర్శను గుర్తెరుగుతున్నది, ఈ 5 రకాలైనటువంటి అనుభవాలు ఏదైతే పొందుతోందో, చెవితో వింటోంది, నాలుగుతో రుచి చూస్తోంది, ఈ 5 రకాలైనటువంటి శరీరంతో తన్మాత్రల చేత గుర్తించబడేటువంటి స్థితి కాదు నేను. ఈ 5 నేను కాదు. ఎలా విరమిస్తావు? మరి కనపడుతున్న దానిని కనపడకుండా చేయాలి. ఎలా చేస్తావు? కనపడేదాన్ని కనపడకుండా. కళ్ళు తెరిచే ఉండాలి కానీ కళ్ళకు ఎదురుగా ఉన్నది కనపడకూడదు. ఆ స్థితిలోకి రావాలి నువ్వు. కళ్ళు తెరిచే ఉన్నావు కానీ కళ్ళకు ఎదురుగా ఉండే దాంట్లోకి పోకూడదు. కళ్ళు దాంతో ఫోటోగ్రఫీ అనే పరికరం పనిచేస్తోంది. పరికరంగా దానికి చూస్తున్నది ఏది? పరికరం చూస్తోంది. ఎదురుగా ఉన్న గోడను, ఎదురుగా ఉన్న చెట్టును, ఎదురుగా దారింటి పోతున్న వాళ్ళను, వీటన్నింటినీ కళ్ళు చూస్తున్నాయి. కానీ నీ మనసును దాంట్లోకి పెట్టకపోతే కళ్ళు చూసినప్పటికీ కూడా మనసుకు ఆ విషయం తెలియదు. కళ్ళు తెరుచుకొని ఉంటావు, ఉండుకొని కళ్ళల్లో మనసులో ఏముంది, మనసులో భావనలో ఏది గుర్తెరుగుతుందో అది సర్వజ్ఞత్వ స్థితిలో ఉన్నటువంటి ఆత్మస్వరూపంలో ఉండి దేన్ని పెట్టుకుందో గుర్తులో నీ స్థితి, నీ అసలు స్థితిని, ఆ స్థితిలో ఉందనుకో నీ మనస్సు. కంట్లతో చూస్తానే ఇది కనపడదు. ఏమప్పా ఈడే కూర్చున్నావు, ఇట్లా బయలు కదా ఇద్దరు ఇప్పుడు అని అన్నావు అనుకో, ఏమో నా దృష్టి వేరే ఉంది. దృష్టి కంటితో ఉంది కానీ మనసు దాని వైపు పెట్టలేను. కాబట్టి ఆ ఇట్ల పోయిన వాళ్ళు చూడలేదు నేను. ఏంటోని కదిలిపోయినేమో, నేను పట్టించుకోలేము. మనుషులు పోయినారా, ఆవులు పోయినాయా ఏంటివని అని అన్నాడు అనుకో, మరి ఎదురుగానే ఉంది, మనసు ఎక్కడో ఉంది. అంటే దీని మీద లేకుండా ఇంకో విషయం ఉండొచ్చు, అది కూడా విషయమే అయి ఉండొచ్చు. విషయం అంటే జగత్తుకు సంబంధించింది. అట్లాగే ఉన్నా కూడా ఇది గుర్తెరగడు. అట్లా నువ్వు ఏం చేయాలి ఇక్కడ అంటే, ఈ 5 దానిలతో తెలియబడే దానితో తాదాత్మ్యం చెందకుండా నీ అసలు స్వరూపం ఏమిటో దాంట్లో తాదాత్మ్యం చెందినటువంటి స్థితిలో ఉండు. కనబడుతున్నా కూడా దాన్ని కనపడకుండా చేయాలి. ఎలా చేస్తావు అంటే, కళ్ళు తెరిచే ఉండాలి కానీ కళ్ళు ఎదురుగా ఉన్నది కనపడకూడదు. దృష్టిని సదా భ్రూమధ్యమందు నిలిపి ఉంచినటువంటి వాడికి కళ్ళు తెరిచి ఉన్నప్పటికీ కూడా కళ్ళు ఎదురుగా కనపడుతున్నటువంటి దృశ్యగ్రామం కనపడదు. కళను ఏం చేయాలి అంటే, భూమధ్య స్థానంలో ఉండి ఎక్కడ ఇవన్నీ కలుగుతున్నాయో సంకల్పాలు కానీ అన్నిటికీ కలుగుతున్నటువంటి ఆ మధ్య స్థానంలో ఉన్నటువంటి స్థితిలో భూమధ్య స్థానంలో నిలిపి దృష్టిని బాహ్య ప్రపంచపు ఆలోచనల నుంచి విరమింపు చేయాలి. విరమింపు చేస్తే కళ్ళు చూస్తూ ఉన్నప్పటికీ కళ్ళల్లో ఏముంది? ఆ భూమధ్య స్థానం యొక్క భావస్థితిలో నువ్వు ఉన్నావు. అప్పుడు దేన్ని గుర్తెరిగే స్థితిలోకి లేవు. ఎదురుగా కనపడుతున్నటువంటి దృశ్యాలు కనపడవు. అప్పుడు సర్వేంద్రియాలని, జ్ఞానేంద్రియాలని అన్నిటినీ ఆజ్ఞాచక్రంలోకి వెనక్కి విరమిస్తారో, ఎవరైతే ఈ ఆజ్ఞాచక్రంగా ఉన్న దాంట్లోకి అన్ని ఇంద్రియాలని, ఆ ఇంద్రియాలు పనిచేస్తున్నటువంటి దానిలన్నిటినీ, జ్ఞానేంద్రియాలన్నిటినీ, మిగతాటివన్నీ మిగతా ఇంద్రియాలన్నీ జ్ఞానేంద్రియాలు ఆలోచన చేసి సంకల్పించకుండా మిగతా ఇంద్రియాలు పనిచేయవు.
మిగతావన్నీ కదలాలంటే, కార్యరూపం ధరించాలంటే ముందు ఈ ఇంద్రియాలలో వచ్చిన చలనం చేత మనస్సు స్పందిస్తే తప్ప ఇవన్నీ ఏమీ పనిచేయవు. మనస్సు అనే దాంట్లో కేంద్రీకృతమై ఉంది అంతా కూడా. అంత దాంట్లో కేంద్రీకృతమై దాన్ని బట్టి ఉంది. కాబట్టి ఎవరైతే ఈ విధంగా ఆజ్ఞాచక్ర స్థానంలోకి వెనక్కి విరమించుంటారో, ఈ సర్వేంద్రియాలను, జ్ఞానేంద్రియాలను అన్నిటినీ విరమింప చేస్తుంటున్నారో వాళ్ళు కంటున్నా కంటికేమి వినపడదు, వింటానే వినపడదు, తింటున్నా ఏం తింటున్నామో కూడా తెలియదు. తింటున్నా కూడా వాళ్ళకి లోపలికి ఆలోచన అంతా అట్లే ఉంది. ఏమి గ్రహిస్తున్నావో, ఏం ముట్టుకుంటున్నావో, ఏం వాసన చూస్తున్నావో దాని వైపు ఉండనే ఉండదు. ఇంద్రియ గ్రాహ్యములు ఏవి కూడా పనిచేయకుండా ఉన్నటువంటి స్థితిలో స్వస్వరూప స్థితిలో ఉండిపోతారు. స్వస్వరూప స్థితిలో ఆ ఆజ్ఞాచక్ర స్థానంలోకి ఎక్కడైతే ఈ అన్ని సంకల్పాలు కలుగుతున్నటువంటి స్థితిలో ఉందో ఆ స్థితిలో స్థిరపడిపోయినటువంటి నీవు సర్వే ఇంద్రియాలతో తెలియబడేది కాకుండా, ఇంద్రియాలతో కాకుండా ఏదైతే నువ్వై ఉన్నావో నీ అసలు స్వరూపంగా ఉన్నటువంటి స్థితిలో నువ్వు నిలబడిపోయినావు. ఇంకా అప్పుడు ఇంకేమి నీళ్ళతో తెలియబడే దాంతో తాదాత్మ్యం చెందవు. నువ్వు ఏంది వ్యవహరిస్తున్నా నీ కళ్ళెదురుగా కనపడతాన్నా ఉన్నా కూడా దాని గురించి కూడా పట్టించుకోవు. మనసు అంతరంగం పట్టించుకోదు. అంతరంగం విరమించబడి అంతరంగం ఎక్కడ కేంద్రీకరించబడిందంటే దాని స్థానమైనటువంటి భూమధ్య స్థానంలో దాని స్థానమైనటువంటి స్థితిలో ఉంది. కాబట్టి పనిచేయనివేటువంటి ఇంద్రియ గ్రాహ్యములు పనిచేయవు. ఇంద్రియ గ్రాహ్యములు బాహ్యానికి నువ్వు చూడగలిగే దాని మీద మనసు పెడితే తప్ప అవి పనిచేయవు. ఇంకా అవి పక్కలో జరుగుతాన్ని కూడా పనిచేయదు. ఇంకా పక్కలో పని జరుగుతాన్ని కూడా దాని పట్ల పనిచేయవు. ఇంకా కాబట్టి నచ శ్రోత్ర జిహ్వ నచ గ్రాణ నేత్రే అంటే, కాబట్టి మనసు, బుద్ధి, చిత్తము, అహంకారంను విరమించి జ్ఞాత స్థానంలో నిలబడేటట్టు చేయాలి. జ్ఞాత స్థానంలో నిలబడేటట్టు చేయాలంటే నీ జ్ఞాత ఎక్కడైతే సర్వమును గుర్తెరిగినటువంటి స్థితిలో భూమధ్య స్థానంలో సంకల్ప వికల్పాలను చేయగలుగుతున్నటువంటి దానికి ప్రేరణ కలిగిస్తున్నటువంటి స్థితిలో ఉన్నాడో అక్కడి నుంచి లోపలికి ఇంకా వెళ్తే ఆ స్థితిలోకి పోతాం. జ్ఞానేంద్రియాలను విరమించి భూమధ్య స్థానంలో నిలబడేటట్టు చేయాలి. జ్ఞానేంద్రియాలను విరమించి అంటే ఈ బయట తెలుస్తున్నటువంటి దాంట్లో జ్ఞానేంద్రియాలు ఏవైతే బాహ్యంగా చేస్తున్నాయో దాంట్లో నుంచి భూమధ్య స్థానంలో నిలబడేటట్టు చేయాలంటే అప్పుడు ఆ స్థితిలో ఇంకా బాహ్యం కంటి ముందు ఉన్నది కనపడని స్థితిలో ఉన్నావు నువ్వు. ఎప్పుడు అంటే చిదానంద రూపంలో ఉన్నావు. ఇంకా శివోహం శివోహం, నువ్వే ఆ చిదానంద రూపమైనటువంటి శివుడైనటువంటి స్థితిలో ఉన్నావు. విరమిస్తే లీటర్ అంటే ఏదో ఏమో మాట్లాడిస్తే ఇష్టం మ్యూట్ లేకబడింది. కాబట్టి ఏం చేయాలి? విరమించి జ్ఞాతస్థానంలో నిలబడేటట్టు చేయాలి. భూమధ్య స్థానంలో నిలబడేటట్టు చేస్తే నువ్వు చిదానంద రూపమైనటువంటి శివోహం శివోహం. కాబట్టి నచ వ్యోమ భూమిర్న తేజో నవాయు ఏమిటంటే మళ్ళీ ఇక్కడ ఇంతకుముందు చెప్పిన సూత్రంలో శ్లోకంలోదే ఇంకో చరణం ఇది. ఇంతకుముందేమో నచోత్ర జిహ్వే నచ గ్రాణ నేత్రే, జ్ఞానేంద్రియాలతో తెలియబడేటువంటి శరీరంతో తెలియబడేటువంటి ఆ విషయాలు కాకుండా ఇప్పుడు మళ్ళీ నచ వ్యోమ భూమిర్ న తేజో న వాయు ఏమిటంటే భూమిరాపో అనలో వాయు సమ్మనో బుద్ధిరేవచ అహంకార ఇతీయం వే భిన్నా ప్రకృతి ప్రస్తద అనేది కూడా ఇంకొక శ్లోకం. కాబట్టి ప్రకృతి 8 విధములుగా ఉన్నదని భగవద్గీత చెప్పింది. ఆ 5 ఈ 3 మళ్ళా మనస్సు, వాయువు, బుద్ధి ఇక్కడ చెప్పినటువంటి వీటితో కూడి 8 రకాలుగా ప్రకృతి పనిచేస్తుంది. ఏమిటంటే నేల, నీరు, నిప్పు, నింగి, గాలి అనేటువంటి పంచభూతాలు, మళ్ళీ వాటికి మనస్సు, బుద్ధి, అహంకారం అనేటువంటి 3 కలిసి అష్ట ప్రకృతులైనవి. ఈ 8 కూడా ప్రకృతి అనేటువంటి మాయాశక్తి కలిగి ఉన్నాయి. ఈ 8 కూడా
కలిసి పనిచేస్తున్నందువల్ల ఈ 8 ఐదేమో ఆ పంచభూతాత్మకమైనవి. ఆ పంచభూతాత్మకమైనవే అంతకుముందు తన్మాత్ర స్థితిలో ఉన్నవి అవే. ఆ తన్మాత్రలే భౌతికంగా ఉన్నటువంటి దానివైనే అవే నీలో ఉండి ఏవేవి ఏ లక్షణంతో కలగజేస్తున్నాయో అవన్నీ వచ్చినాయి. ఇంతకుముందే తెలుసుకున్నారు అవి. ఆ 5 తన్మాత్రలు మరియు మనసు, బుద్ధి, అహంకారం అనేటువంటి 3 రకాలు వ్యవహరిస్తున్నవి. 8 కూడా ప్రకృతి అనేటువంటి మాయాశక్తి కలిగి ఉన్నటువంటివి 8. మాయాశక్తి 8 యందు వ్యాపించి ఉంది. 8లోనూ ఉందట ఆ మాయాశక్తి. పంచభూతాత్మకమైనటువంటి ఆ 5 మరియు మనసు, బుద్ధి, అహంకారం. ఈ 8 యందు వ్యాపించి ఉంది అది. కాబట్టి ఏం చేయాలంటే నువ్వు దాంట్లో నుంచి బయటపడేటువంటి జ్ఞానాన్ని సంపాదించాలి. దాంట్లో నుంచి బయటపడే జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకోవాలి. ఈ 8 అష్టప్రకృతుల్లో తెలియబడుతున్నటువంటి అష్టప్రకృతుల్లో నుంచి అవే విషయాలు, అవే జగత్తు, దానికి సంబంధించినటువంటి 3 పనిచేస్తున్నటువంటివేమో అంతరంగంలో ఉండి మనసు, బుద్ధి, అహంకారంగా పనిచేస్తున్నవి. ఆ 8ని విరమించగలిగేటువంటి స్థితిలోకి రావాలి. 8 యందు వ్యాపించి ఉంది కాబట్టి నువ్వు దాంట్లో నుంచి బయటపడేటువంటి జ్ఞానాన్ని, ఆ అష్టప్రకృతుల దాంట్లో నుంచి బయటపడే జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. కాబట్టి ఏం చెప్తున్నాడంటే నచ వ్యోమ భూమి తేజో నా వాయువు. కాబట్టి ఏవేం కాదన్నాడు ఇప్పుడంటే ఆకాశం నేను కాదు, వాయువు నేను కాదు, భూమి, జలం, అగ్ని నేను కాదు. ఆకాశమేమో సర్వమునకు అవకాశం ఇచ్చింది. అక్కడ ఆకాశంగా ఉన్నది ఏమిటిది? దాంట్లో ప్రపంచం అనేటువంటి మొత్తం ఆవరణంతా దాంట్లో ఉంది. అట్లాగే ఆకాశం నీ మనసుతో సంబంధించినటువంటి దానిగా ఉంది. నీ మనసే నీ అన్నిటికీ అవకాశం ఇచ్చింది. మనసు లేకుండా ఉంటే ఏమీ లేదు, నువ్వు తెలుసుకునేది లేదు. గాఢ నిద్రావస్థలో, మూర్ఛలో ప్రపంచమే తెలియకుండా ఏ విధంగా ఉన్నావో ఆ విధమైనటువంటి స్థితిలో ఆకాశము అనేది అవకాశం ఇచ్చింది. అట్లాగే మనసు అనేదేమో సర్వమును నువ్వు గుర్తెరిగేటట్టు, గుర్తెరిగిందా అని లోపల గుర్తుపెట్టుకుంటున్నది అదే, గుర్తెరిగిందా అని తెలుసుకుంటున్నది అదే. కేవలం కన్ను చూడదు, కేవలం స్పర్శ ఇక్కడ కలుగుతుంది. శవం ఉంది, ప్రాణం లేదు, మనసు లేదు, దానికి కాలుస్తూ ఉన్నారు. దానికి వేడి తెలుస్తుందే? తెలియదు. చలనంలో ఉండి గ్రహించగలిగేదానికే వేడి కానీ, చలనం కానీ, ఇతరత్ర భౌతికమైన స్పర్శలు కానీ, వినికిడి కానీ, ఈ సర్వము తెలియబడ్డానికి కారణమైన తెలుసుకుంటున్నది ఏది? మనసుగా ఉన్నది. కాబట్టి నువ్వేమేం కాదు అంటే ఆకాశం కాదు, అవకాశం ఇచ్చినటువంటి ప్రపంచం అంతటిని గుర్తెరుగుతున్న మనసును కూడా కాదు, వాయువు కాదు, భూమి కాదు నేను, జలము నేను కాదు, అగ్ని నేను కాదు. మరి నేను ఎవరిని మరి నేను ఇవన్నిటినీ తెలుసుకొని అన్నిటినీ విచారణ చేస్తున్నటువంటి నా స్వస్వరూప జ్ఞానాన్ని తెలుసుకుంటే నేను ఇవన్నీ కాదు. నేను ఇవన్నీ కానటువంటి అన్నిటినీ గుర్తెరుగుతున్నటువంటి ఎరుకగా ఉన్నటువంటి జ్ఞాతగా ఉన్నటువంటి స్థితిలో ఈ అన్నిటినీ కాదనుకుంటే ఇవన్నిటినీ నేను కాదు, ఈ పంచభూతాత్మకమైనవన్నీ నేను కాదు. ఆ 3గా చెప్పినటువంటి ఆ 3 ఏవి? మనసు, బుద్ధి, అహంకారంగా వ్యవహరిస్తున్నటువంటి స్థితి కూడా ఉంటే ఆ 3 కూడా కలిపే అష్టప్రకృతులైనటువంటి స్థితి ఉంది. ఆ 8 కూడా మాయకు లోబడి మాయతో పనిచేస్తున్నాయి. కాబట్టి నేను అవన్నీ కానే కాదు, చిదానంద రూపమైనటువంటి శివోహం శివస్వరూపుడైనటువంటి వాడిని నేను. ఈ పంచభూతాల కంటే ముందున్నటువంటి ఏ చైతన్యం ఈ పంచభూతాలను కల్పించిందో, ఏ చైతన్యం ద్వారా పంచభూతాలు వ్యక్తం కాకుండా ఉన్న స్థితిలో నుంచి మళ్ళీ వ్యక్తం కావడానికి కారణమైందో అది నేను. ఆ స్థితి యందు ఆ ముందు ఈ పంచభూతాత్మకమైన ఉత్పత్తి కాకముందు ఏ స్థితి ఉందో ఆ స్థితే సృష్టి స్థితి లయాలు మూడింటిని చేస్తోంది. ఆ మూడింటిని చేస్తున్న స్థితే ఆ శివోహం అన్నటువంటి సర్వజ్ఞత్వ స్వరూపంగా ఉన్నటువంటి అఖండ ఎరుగ్గా ఉన్నటువంటి వాణ్ణి నేనే అని ఎవరైతే నేను అదే రూపంలో ఉన్నటువంటి చిదానంద రూపం శివోహం అనేటువంటి శివస్వరూపమైనటువంటి వాడిని ఉన్నానో, ఈ పంచభూతాల కంటే ముందున్నటువంటి వాడిని ఉన్నానో అది నేను. పంచభూతాల కంటే ముందున్నటువంటి ఆకాశ స్థితి కంటే ముందున్నటువంటి వాడే ఆకాశ స్థితి కంటే ముందున్నటువంటి వాడు. ఆకాశ స్థితి ఏంది? ఆకాశం శూన్యమే కదా.
ఆ శూన్యం ఏర్పడిన తర్వాత ఆ శూన్యంలోకి ఏమేమి వచ్చినాయో అవి ఏర్పడినాయి. ఆ శూన్యం కూడా లేనటువంటి స్థితిలో ఆ శూన్యంలోకి వచ్చేకేమీ లేదు. ఆ శూన్యం కూడా ఏర్పడినటువంటి ఆకాశ స్థితి ఏర్పడకముందు ఏముంది? అవ్యక్త స్థితిలో వ్యక్తం కావడానికి కూడా ఏది వ్యక్తం కావడానికి ఆలోచించేది కూడా లేదు, వ్యక్తం కావడానికి సంకల్పించేది కూడా లేదు. వ్యక్తం కావడానికి ఏర్పడినటువంటి ఓ అనేటువంటి ఓ బీజాక్షరం, దానికి బిందువుతో కూడినటువంటి శబ్దం ఏర్పడే వరకు ఆకాశం ఏర్పడలే. అప్పటికి ప్రణవ స్థితిలో ఉంది అంటే అవ్యక్త స్థితిలో ఉంది, లేకుండా లేదు. ఉంది కానీ కార్యరూపం ధరించినటువంటి స్థితిలోకి రాలే. ఏ స్థితిలో అది ఉంది? ఆ స్థితిలో ఆకాశం కూడా లేనటువంటి స్థితిలో, ఆకాశం వచ్చిన స్థితిలోనే కదా అన్నీ వచ్చినాయి, పంచభూతాలతో సహా అన్నీ. కాబట్టి నేను శివస్వరూపుడైనటువంటి పంచభూతాల కంటే ముందున్నటువంటి వాడిని, పంచభూతాల కంటే ముందున్నటువంటి ఆకాశ స్థితి కంటే ముందున్నటువంటి ఆకాశ స్థితి వ్యక్తమై అన్నీ వ్యక్తమైనవి. ఆ స్థితి యందు ఇప్పుడు నేను నిలబడి ఉన్నాను. నేను ఆ స్థితిలోకి మళ్ళీ వెనక్కి పోయి ఈ పంచభూతాత్మకమైనటువంటి 8 దానిల ద్వారా తెలుసుకునేటువంటి స్థితిలో నుంచి దాటిపోయి అవి ఏర్పడక ముందు ఏ స్థితిలో ఉన్నదో ఆకాశ స్వరూపంగా ఉన్నటువంటిది కూడా ఆకాశ స్థితి కంటే ముందున్నటువంటి వాడిని. ఆ స్థితిలో నిలబడితే ఆకాశ స్థితి వచ్చిన తర్వాత మిగతా పంచతన్మాత్రలు వచ్చినాయి. మళ్ళా దాంట్లో నుంచి వచ్చిన జీవునిలో నేననేటువంటి మనసు, బుద్ధి, అహంకారం అనే 3 స్థితులు వచ్చినాయి. ఈ 8 స్థితులు రానటువంటి స్థితిలో ఏమీ లేడు, ఎవరు లేరు అక్కడ. జ్ఞాతకులు లేడు. జ్ఞాత అంటే తెలుసుకునేవాడు. జ్ఞాతకు వచ్చినటువంటి లక్షణాలు కలిసిన తర్వాతే జ్ఞాత తెలుసుకుంటూ ఉంటాడు. జ్ఞాత స్థితిలోకి కూడా రానటువంటి వాడు, ఇంక వాడు ఎవరున్నారు? ఎవరు లేరప్పుడు. జగత్తు, జీవులు, అనేకమైనటువంటి ప్రాణులు కూడా లేవు. ఆకాశం ఏర్పడి ఆకాశంలో మిగిలిన అవకాశం ఇచ్చిన తర్వాత వాటి వాటి చర్యలకు క్రియలు ప్రారంభించిన తర్వాత అవి ఒకదానికోటి కలిసి క్రియలు ఎప్పుడైతే ప్రారంభమైనాయో ఆ క్రియల్లోంచి ఉత్పన్నమైనవే మిగిలినవన్నీ. ఆ ఉత్పన్నం కానటువంటి స్థితిలోకి అవన్నీ ఉత్పన్నం కాకముందు ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలోకి పోవాలి. ఆ స్థితిలోకి ఏది పోతుంది? శరీరం కాదు, మనస్సు యొక్క స్థితి, ఊహాత్మక స్థితి. నీలో ఉండే ఊహాత్మక స్థితే ఆ స్థితిలోకి పోవాలి. అక్కడ నిలబడి ఉండాలి. మనస్సుతో కూడినటువంటి అంతరింద్రియములు నేను కాదు, మనస్సుతో కూడిన అంతరింద్రియాలు నేను కాదు. జ్ఞానేంద్రియములుగా ఇందాక చెప్పినటువంటి 5 రకాలుగా తెలుసుకుంటున్నటువంటి జ్ఞానేంద్రియాలతో శబ్దస్పర్శ రూపరసగంధాలకు సంబంధించిన విషయాలని తెలుసుకుంటున్నావో అది కూడా నేను కాదు. పంచభూతములుగా ఉండేటువంటి ఉన్నాయే పంచభూతాలు, ఈ 5 భూమి, అగ్ని, గాలి, నీరు, ఆకాశము, కాటి నుంచి అంత జలము, అన్ని 5 రకాలైనటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా నేను కాదు. కాబట్టి మరి నేనెవరిని? ఇవన్నీ లేనప్పుడు ఏది ఉంది? ఆ ఏది ఉందో ఇవన్నీ లేయడానికి ఇవన్నీ ఉండడానికి కారణమై ఏది సంకల్పించింది? అఖండ ఎరుక మూలం లేకుండానే వచ్చి సంకల్పించింది. ఆ అఖండ ఎరుక మూలం లేకుండా వచ్చి సంకల్పించిన దాని పేరే శివోహం. ఆ శివస్థితే నేను. ఆ ఏది మొదట సంకల్పించినటువంటి అఖండ ఎరుక ఉందో అది, దానికి మూలం లేదు, అది సంకల్పించినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్థితిలో నేను సంకల్పిస్తూ ఉన్నంత కాలము అది వ్యక్తమై కార్యరూపం ధరించినటువంటి అనేక జన్మలు కలుగుతూనే ఉంటాయి. ఆ సంకల్పించినంత కాలము, అది వ్యవహారంలోకి దిగొచ్చినంత కాలము, అది 8 నేనేనని జగత్తుతో తాదాత్మ్యం చెందినంత కాలము జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆ చిదానంద రూపం శివోహం అని ఏ స్థితిలో నేను తెలివి నిలబడి ఉన్నానో ఆ స్థితిలో నిర్వాణం చెందడం అంటే ఆ స్థితిలో ఉండేటువంటి ఆ స్థితిలో ఉన్నటువంటి దానికే జగత్తు కలగాలనే జగత్ అనే ఆలోచన దాంట్లో వచ్చినటువంటివన్నీ వచ్చినాయి. మళ్ళీ ఆ నిర్వాణ స్థితిలోనంటే అది కూడా దానితో కూడా తాదాత్మ్యం చెందిన స్థితిలో ఉండాలి. ఆ నేను శివోహం అనే స్థితిలోకి చేరుకున్న తర్వాత ఆ శివోహం అన్నదే కారణం, అదే కారణ వస్తువు, అదే కల్పించడానికి కారణమైంది. అక్కడ కూడా అక్కడ కూడా విరమణ చెందాలి. అక్కడ కూడా మళ్ళీ సంకల్పించే స్థితిలో ఉండకూడదు. నేను శివోహం, సరే నేనే శివుణ్ణి అనే స్థితి ఉన్నప్పటికీ అది కారణ వస్తువుగా మళ్ళీ మాయతో కూడి పరిణమించిన తర్వాత కదా అంతా ఏర్పడింది. పంచభూతాత్మకమైనవి ఏర్పడినాయి, దాంట్లో మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం అన్నీ ఏర్పడినాయి. అన్నిటితో కూడి మళ్ళీ వ్యవహారం అనేది అంతా వచ్చింది.
ఆ లేని స్థితిలో అక్కడ నిలబడి ఉండాలంటే అక్కడ సద్గురు కృప, ఆ సద్గురు కృపతో పాటు నువ్వు రహిత స్థితికి చేరుకునే విధానం నువ్వు ఆడదాకా భావించినావు అనుకో, ఇవన్నీ నేను కాదు, ఈ కింద చెప్పినవన్నీ నేను కాదు, నేను శివోహం అనేటువంటి అఖండ ఎరుక చైతన్యంగా ఉన్నటువంటిది ఏదైతే ఉందో అది ఈ ఆకాశంతో సహా ఏర్పడకముందు ఏదైతే అవ్యక్త స్థితిలో నుంచి వ్యక్తంగా అయిందో ఆ వ్యక్తం కావడానికి ముందున్నటువంటి స్థితిని నేను అనేది భావన చెందుతుందో, ఆ భావన చెందుతున్నది విరమిస్తేనేమో అది అచలం, భావన చెందిన స్థితిలో ఉంటేనేమో నేనే శివోహం అనేటువంటి స్థితిలో ఉన్నటువంటి అద్వైత స్థితి. అది దాటుకుంటే ఆ రహిత స్థితి, అచల స్థితి. అది దాటుకుంటే, లేదంటే నేను అద్వైత స్థితిలో ఉన్న శివోహం నేనే. నేను సంకల్పించే సకల సృష్టి జరుగుతుంది, నేను విరమిస్తే సర్వం అవుతుంది. నేను విరమించిన స్థితిలో ఉంటే నిర్వాణ స్థితిలో ఉన్నాను, ఇంకా విరమించే సిద్ధంగా అక్కడి స్థితిలో అని. కాబట్టి వాటికి అక్కడి నుంచి మొదలు పెడదాం. రేపు మంగళం చెప్పండి. జై సద్గురు మహారాజుకు జై. శ్రీకరంబైనట్టి ఓంకార పీఠమున ప్రాకటంబుగా హరి బానునకును ఏకముగ వెలిగేటి యాజ్ఞవల్కే మరియు జోకతో రాజ ఋషి జనకపతికే జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం శుద్ధ తత్వజ్ఞుడ సుఖయోగికి నిత్య సద్ధర్మ మార్పుడ సాందీపునకో సిద్ధముగ పూర్ణుడ శ్రీకృష్ణమూర్తి నివర్ధికత అర్జున ఉద్ధవులకు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం ప్రేమించి వెలిగేటి శ్రీధర స్వామికి దీవించు శివరామ దీక్షతులకు కామితత్వములిచ్చు గణహప్ప బ్రహ్మకు వేమారు సీతారాములకు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం పరిపూర్ణ బోధను ప్రకటపరచిన ఎట్టి వర భాగవత కృష్ణ గురునకిపుడు నిరతంబు పరతత్వ మిరిగించు పేర్కాన వరలక్ష్మణ ప్రభు చరణములకు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం గురుతుగా ఓంకార గురుపీఠ సిద్ధాంత పరమతత్వాత్తుల భక్తులకును కరుణతో బోధించి కడతేర్చునటువంటి వర వెంకటేశ్వర గురునకిపుడు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం భూమ అజలంబని భువిలోన బోధించి పామరత్వము జిమ్మె ప్రేమ నేడే కామితత్వములిచ్చు కడతేర్చునటువంటి వేమారు వేమూల రామయ్యకు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం ఎల్లకాలములందు ఎడతెగని బ్రహ్మంబు తెల్లముగ శిష్యులకు తేటపరచే యుళ్ళము రంజెల్లో కల్ల ఎరుకను మాన్పు పల్ల పోతుల పుల్ల యారులకును జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం వేద వేదాతీత వేద్యమౌ గురుబోధ వేమారు శిష్యుల కిరిగించెయో వేదనలు బాపేత మోదంబు చేకూర్చి వేదాంత వెంకట రమణయ్యకో విష్ణువై సర్వరో దృష్టవై కృష్ణుడై విష్ణువై పరిపూర్ణ శ్రేష్ఠుడగుచు వేద వేదాతీత వేద్యుడై వెలసిన కృష్ణమూర్తి పాద పద్మములకు జయమంగళం నిత్య శుభమంగళం జేతు జయమంగళం మహోత్సవ మంగళం సర్వనామాతీత నిర్వికారుండైన సర్వసముడైన నిర్మూలనకును సర్వకర్తులకును సాన్యుద్ధుడైయుండు సర్వసాక్షి అస్వస్థాదులకును
జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఆ శంకలన్నీయు తీర్చి చాలగా మన్నించి పొంకగారి సాహిత్య బోధపరచి అంకురించిరి జన్మ అంతముందించేటి వెంకటదాస వేదాంతికి జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. నీకు మూల నీకు మూలముగాక నాకు మూలము లేక లోకము ఎల్ల ఏకముగనో ప్రాకటంబైనట్టి పరిపూర్ణ బ్రహ్మనో జోకతో తెలిపే గురు పీఠమునకు. జయ మంగళం నిత్య శుభ మంగళం జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం. జై సద్గురు మహారాజుకు జై. జై శ్రీ పూర్ణానంద పుల్లయార సద్గురు మహారాజుకు జై. జై వేదాంతానంద వెంకటరమణార సద్గురు మహారాజుకు జై. జై విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు మహారాజుకు జై. జై వెంకటదాసార సద్గురు మహారాజుకు జై. జై అశ్వత్థార సద్గురు మహారాజుకు జై. సర్వం సద్గురు చరణార విందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ.